అచ్చుదోలుతానం ఇవాళ ఎట్లా పడి అందుడు మొన్న దున్నినాం కదా. కొద్దిగా వంకర పోతుంది ఫస్ట్ సాల్ కదా. ఫస్ట్ సాల్ ఇట్నే పోతుంది అన్నట్టు వంకర. అప్పుడైతే మనం దున్నప్పుడు చూడుర్రి ఎట్లా పడే చూడుర్రి. మొత్తం అచ్చుదోలంటే అచ్చుదోలానికి అవి ఏర్పడతలేవు. పాన అయితే కొద్దిగా అంతే ఉన్నది, బాగా లేదు. దూరం నుంచి వ్యూ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ లాగ్స్. ఇంట్రొడక్షన్ అయితే ఎందుకు ఇవ్వాలంటే టైం లేదు. ఇంతసేపు అయితే వేరే దాంట్లో దున్ని ఇప్పుడు దీంట్లోకి వచ్చిన అన్నట్టు. అందుకే ఇక వచ్చి డైరెక్ట్ తీస్తాను వీడియో. వాయిస్ క్లియర్ రాపోవచ్చు, మైక్ లేదు నా దగ్గర. మన దున్ని అయితే అలా వచ్చి తోలుతాను అన్నట్టు. వాటి సైడ్ అని చూడలే, ఇప్పుడే ఫస్ట్ సాల్ ఇది. అటు సైడ్ అక్కడ అన్నది, ఇంకా అక్కడ దూరేది కూడా ఇక్కడనే తోలుతాను. మనం ఫస్ట్ వచ్చి ఇదే పెట్టాలి. ఫస్ట్ లెక్క అయితే ఇదే పెడతాను. దీనికైతే ఇవాళ తోలుతాను. అది రేపు ఎల్లుండి రేపని వెళ్ళాలని తోలుతాం అన్నట్టు. అది చూసిరా రోటివేటర్ సార్లు ఎట్లా వచ్చినాయి, మొత్తం అచ్చు తోలినట్టే ఉన్నాయి అసలు. అవి ఏర్పడతలేవు మొత్తం దున్నాక, అయితే ఘోరంగా ఉన్నాయి. వంకరమైనవి ఫస్ట్ సార్లు కదా, అట్నే పోతుంది అన్నట్టు. ఇక లాస్ట్కి వస్తాంటే బెస్ట్గా పోతుంది. అంటే కొద్దిగా మంచిగా పోతుంది. బెస్ట్ అంటే మనం మంచిగా సాల్ చక్కగా చేసుకోవాలన్నట్టు. తెలియని వాళ్ళకి చెప్తాను, తెలిసిన వాళ్ళకి కాదు. కొద్దిగా బెటర్ ఎట్లా అంటే ఒక 7-8 రౌండ్, 7-8 అవసరం లేదు, ఒక 5-6 రౌండ్లు వేసినాక మంచిగా చేసుకోవాలి మనమే. ఆ రోజు చూపించలే నేను, ఇగో కానీ గుద్దుతాంటిని ఆ రోజు ట్రాక్టర్ని. అందుకే లాంగ్ కట్ తీసుకున్నా. ఇగో ఇక్కడ నేను చూపిస్తానండి. అక్కడి నుండి మలిపి అటు పోయినా అన్నట్టు. బంపర్ తాకుతాండే ఫస్ట్, గుద్దుతాంటిని కాదు కానీ బంపర్ తాకుతాండే. దానికి ముందడుకున్నది అన్నట్టు బండికి బంపరు. దాని గిరిగాలు చూడండి, గీతాలు చూడండి ఎట్లున్నాయో. అచ్చుదోలంగా అయితే ఘోరంగా ఉన్నాయి మొత్తం. ఇప్పుడు వ్యూ చూసి గట్టినే అవుపిస్తాను నేను. ఇగో మళ్ళీ సెకండ్ సాల్ నుంచి కొద్దిగా అంతా మంచిగా చేసుకోవాలన్నట్టు. అంటే కొద్దిగా స్ట్రైట్ చేసుకోవాలి. అప్పుడు క్రాస్గా వెళ్ళి వాడో క్రాస్ ఉంది. అన్ని గీతాలు చూడరు, ఘోరంగా ఉన్నాయి అసలు. చూసిన అయితే నవ్వుతుంది. పదన అయితే ఏం లేదు, ఇక కొంచెం ఉన్నది. అయినా కూడా మనం నీళ్ళు కట్టుకుంటూ పెడతాం కాబట్టి దున్నాలన్నట్టు. దుక్కైతే మస్తు పడ్డది. ఎందుకంటే మస్తు పడ్డదంటే మనం 3 సార్లు దున్నిచ్చినాం. 3 సార్లు దున్నిసరికి అట్లా పడ్డది. ఫస్ట్ సారి అయితే ఘోరంగా పడ్డది అసలు. అప్పుడు ఘోరంగా పడ్డది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇది 3 సార్లు దున్నాము, ఒకసారి చూత కాదు. 3 సార్లు దున్నేసరికి ఇట్లా అయింది. ఇక్కడ బండి ఉంటుంది, గీతాలు చూడరు అంత ఘోరంగా. కంచి అనాలి, సారీ. దూరం నుండి అయితే వ్యూ చూడండి, బెటర్ ఉంది. మనకు కొద్దిగా వెరైటీగా ఏమన్నా కొద్దిగా దూరం నుండి తీస్తే ఇంకా మస్తు వస్తుంది. మనం దూరం నుంచి తీసేంత లేదు. ఆ రోజు అయితే కొద్దిగా టైం లేదు మనకు. అందుకే ఇక పోతాను నేనే దూలవలసి వచ్చు అనుకుంటాను నేనైతే. ఇక చూద్దాం. ఇక మొత్తానికి అయితే అయిపోయింది. ఇక మొత్తం అయిపోయింది. ఇక అంతా తోలిన ఇక ఎట్టుదాకా ఇటు కూడా అయిపోయింది. ఇంతసేపు వీడియో ఎందుకు ఎలా అంటే మా బాప నాకు ఇచ్చిపోయిండు. పోతే నీళ్ళు కడతాను అన్నాడు, నాకు ఇచ్చిపోయిండు. ఇచ్చిపోతే ఇది అంత తోలిన. ఇగో ఇదంతా కంప్లీట్ చేసిన. అందుకే వీడియో తీయరాలే. మనము ఈ నాగలు కాక ఆ 3 కొయ్యలు ఉంటాయి కదా, అది దోలితేనేమో తీసుకొస్తుంది ఎట్లా అట్లా. ఇది వచ్చు కదా, కొద్దిగా తొందరమైన తిప్పులు అవుతుందని ఇక మనం రిస్క్ ఎందుకు తీయాలని చెప్పి ఇక తీయలే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అది ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారానే వస్తుంది. మరిన్ని ఫార్మింగ్ కంటెంట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.